వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ ఫోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లాలోని పెద్దశంకరపేట మండలంలో రైతు వేదికలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం భూ హక్కుల రికార్డు 2025 మండల స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పటోల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూభారతి గురించి రైతులను చైతన్యం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, శంకరంపేట మండలం ముఖ్య కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆర్ఎన్బి ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి వచ్చిన రైతు సంఘాల నాయకులకు, రైతులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ప్రజలకు, మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినట్టు హానరబుల్ సీఎం గారు 14th ఏప్రిల్ రోజు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున, సో మొత్తం తెలంగాణ సమాజానికి ఇంతకుముందు అయితే ధరణి చట్టం ద్వారా ఏమేమైతే బాధలు పడినారో వాటన్నిటి నుంచి కూడా ఒక శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా భూభారతి చట్టం అనేది ఒక నూతన చట్టాన్ని, అంటే ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి, అంటే ల్యాండ్స్కి సంబంధించి, భూములకు సంబంధించి భూభారతి అనే ఒక నూతన చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుంచి మనకి ఈ భూభారతి చట్టం అనేది కూడా మన అందరికీ కూడా అందుబాటులో రావడం జరిగింది. సో మా అందరినీ కూడా, కలెక్టర్లను అందరినీ కూడా హైదరాబాద్కి పిలిచి, మరి అందరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరం కూడా ఈ భూభారతి చట్టం యొక్క విశేషాలు ఏంటి, పాత ధరణి చట్టం వల్ల ఏమేమి అవస్థలు రైతులు పడ్డారు, మరి వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా, వాటన్నిటినీ కూడా సంస్కరణలు చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో ఏమేమి పొందుపరచడం జరిగిందని కూడా వివరంగా చెప్పి, ఇదే విషయాన్ని ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు పెట్టి అక్కడ రైతులను అందరినీ కూడా పిలిచి ఆ రైతులకు అందరూ కూడా వివరంగా ఈ భూభారతి చట్టం గురించి చెప్పి ఏ విధమైన సంస్కరణలు మనమే ఈ భూభారతి ద్వారా తీసుకొని వచ్చినామో అందరికీ కూడా వివరించి చెప్పినట్టయితే చాలామంది అవస్థలు పడుతున్న రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. సో ప్రతి మండలానికి కూడా వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టి భూభారతి చట్టం గురించి వివరంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అని కూడా మా అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు మన శంకరంపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. సో మరి దానికి చాలా ప్రాంతాల నుంచి, చాలా విలేజెస్ నుంచి, చాలా ఊళ్ళ నుంచి వచ్చిన మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ, సో ఈ భూభారతి చట్టం ద్వారా మనకి మంచి ఏం జరిగిందనేది కూడా మీకు చిన్నగా నేను వివరించాలనేసి అనుకుంటా ఉన్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, పాత ధరణి చట్టంలో సో మనకి ఏం జరుగుతూ ఉండేనంటే, ధరణి చట్టంలో ఒక్కసారి ఎవరి పేరు మీద పట్టా రైతులు, చాలామంది నిరుపేదలు, చాలామంది బడుగు బలైన వర్గాలకు చెందిన రైతులు అందరూ కూడా వచ్చి, సార్ ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేమే కాస్తులో ఉన్నాం, మేమే కబ్జాలో ఉన్నాం, మేమే పొలం దున్నుతూ ఉన్నాం, మేమే పంట వేస్తూ ఉన్నాం, అంతా కూడా పంటను మేమే అనుభవిస్తూ ఉన్నాం. సడన్గా ఎవరితో పేరు వచ్చేసింది, ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు, దయచేసి మాకు పట్టా పాస్బుక్ మా పేరు మీద చేయండి, మాకు గవర్నమెంట్ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కానివ్వండి, వేరే ఇతర సబ్సిడీలు అవన్నీ కూడా మాకు వచ్చేటట్టు చూడండి అనేసి వాళ్ళు చెప్తూ ఉండే. సో మేము వెరిఫై చేస్తే, అక్కడ ఆన్లైన్లో ఇమీడియట్గా వెరిఫై చేస్తే పాపం
ఎస్పెషల్లీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకందరూ కూడా తెలిసే విధంగా ఆ ఊర్లో ఉన్న భూములు ఎవరి పేరు మీద అన్యాక్రాంతం అవుతున్నాయి, ఎవరి పేరు మీద మారుస్తున్నారు, ఏ విధంగా మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు, ఎవరు మారుస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా తెలిసే విధంగా బహిరంగంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా పగడబందీగా ఈ భూభారతి చట్టంలో పెంపొందించడం జరిగింది. మళ్ళీ ఇంత చేసినాక కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తప్పు జరగవచ్చు. సో అందరు కలిసి నలుగురు అనేసి నిర్ధారించుకున్నాక ఇంకో 5వ వ్యక్తి కూడా రావచ్చు. సో ఎప్పుడైనా తప్పు జరిగితే కూడా పాత చట్టం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి పట్ట అయితే చేంజ్ చేసే అధికారం ఎవరికి కూడా లేదు. బట్ ఇక్కడ తహసీల్దార్ ఒకసారి పట్టా చేసినాక కూడా ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉంటే తహసీల్దార్ కావాలని వాళ్ళతో కుమ్మక్కైనాడు, సో వాళ్ళకి సపోర్టుగా ఉన్నాడు, నాకు అన్యాయం జరిగింది అనేసి అనిపిస్తే కంపల్సరీగా వాళ్ళు మళ్ళా ఒక 30 రోజుల లోపల ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దానికి అగేన్స్ట్గా వాళ్ళు ఆర్డీఓ దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కాస్ట్లీ భూములు ఉన్నాయో ఖరీదైన భూములన్నీ ఈ ధరణి ద్వారా మొత్తము వారికి సంబంధించిన వర్గానికి వారికి సంబంధించిన ఫాలోవర్స్. జిల్లా స్థాయి ఊష్ పోటీలకు కర్నూలు జిల్లా ఊష్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్ రోడ్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఈ జిల్లా ఎన్నిక తర్వాత విజయవాడలో 5వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలో చూడండి సార్ అట్లనండి సార్ చూడండి సార్ అట్లనండి సార్ రెడీ బాబు సార్ అట్లనండి చూడండి సార్ రెడీ ఓకే పట్టుకోండి సార్ అట్లా రెడీ సార్ అంటే ఓకే రెడీ సార్ రెడీ సార్ చూడమ్మా రెడీ రెడీ సార్ రెడీ సార్ కన్యాకుమారి అందరినీ ఒకే తాటిపైకి తేగలిగిన శక్తి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాత్రమే ఉంది. వాళ్ళు ఒకరోజు క్రికెట్లో సెంచరీ చేస్తుంటే ఇండియన్ అని అంటారే కానీ వాడి ఏ కులము వాడి ఏ మతం అని ఎవరు చూడరు. అలాంటి పరిస్థితి ఒక్క స్పోర్ట్స్ ద్వారానే ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు. ఇంకా స్పోర్ట్స్ ద్వారా డిసిప్లైన్ వస్తుంది. ఆ డిసిప్లైన్ ఇండివిజువల్స్ అంత ఈజీగా మెంటల్ స్టామినా బాగుంటుంది, వాళ్ళకు మెంటల్ ఎజిలిటీ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెడిపోవడానికి బాగుపడడానికి 100 మార్గాలు ఉంటాయి, చెడిపోవడానికి 1000 మార్గాలు ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి వాళ్ళకు కానీ యూత్కు ముఖ్యంగా చిల్డ్రన్కు. సో ఈ యుగంలో ఇంకా స్పోర్ట్స్ బాగా ఆడిస్తూ వీళ్ళని కొంతసేపు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి వీళ్ళని ఆ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆ డిజిటల్ మీడియాకు కొంచెం దూరమన్నా ఉంచగలుగుతున్నామంటే కేవలం స్పోర్ట్స్ గేమ్స్ వల్లనే. కానీ ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కడంటే అక్కడ తాగితే డయేరియా, డిసెంట్రీ, వైరల్ హెపటైటిస్, జాండీస్, టైఫాయిడ్ ఇట్లా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ చాలా కేర్ఫుల్గా మంచి స్టెరైల్ వాటర్ని జాగ్రత్తగా తాగాల్సి వస్తుంది. తర్వాత ఎండ వలన హీట్ స్ట్రోకు, ఎండ సొర కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమమైనా ఇప్పుడు ముఖ్యంగా ఓన్లీ ఇన్ ద మార్నింగ్స్, అర్లీ ఇన్ ద మార్నింగ్స్, లేదంటే ఈవినింగ్. అంతేగాని మధ్యాహ్నము 10-11 దాటిన నుంచి సాయంత్రం 5 వరకు మాత్రం ఎవరు బయటికి రాకపోవడం మేలు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ పోయినాయంటే బాడీలో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఎక్కడ బయటికి తిరగకుండా వాళ్ళ ఈ ప్రాక్టీస్ అనేది కూడా మార్నింగే. గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమస్య ఆధ్వర్యంలో 139వ మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది.
సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సర్కార్ కార్మిక వర్గంతో పాటు వివిధ పోరాడే ప్రజల్ని కార్మికుల్ని రైతులను అణచివేత గురి చేస్తుందని ప్రశ్నించే గొంతులపై హిందుత్వం మతోన్మాద సర్కార్ ప్రాసిస్టులు చర్యలు కొనసాగిస్తుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఐ రాజేశం, కొల్లూరి రమేష్, పైడిపల్లి రమేష్, కొండ్ర మొగలి, ఎడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, రమేష్, వెంకటస్వామి, దుర్గం పోచయ్య, నారాయణ, ప్రవీణ్, ప్రేమ్ కుమార్, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు, శ్రీకాకు అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, అమర వీరుల ఆశయాలను, అమర వీరుల ఆశయాలను ఐఎఫ్టియు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, సంఘటితంగా పోరాడండి, సంఘటితంగా పోరాడండి. పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. ఐఎఫ్టియు జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఐఎఫ్టియు జిందాబాద్. కామ్రేడ్స్, ఈ సంవత్సరం 139వ మేడేను భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలుగా అనుభవించినటువంటి 27 లేబర్ చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చాడో, ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన, కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించాలి కార్మిక వర్గం. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీల్లేదని చెప్పి పోరాడాలని చెప్పి ఇవాళ ఐఎఫ్టి జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు రేపు కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం కొన్ని హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది. ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గంతో కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, అందుకు ప్రతిఘటించాలి. ఈ నెల కాకుండా మే నెలలో 20వ తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా 139వ మేడే వాల్పోల్సిన సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళా సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణ స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దీనికి సంబంధించి గూఢ భక్తులకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మే 7వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళాశాల సమ్మేళనం నిర్వహణ ముఖ్య ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిత్య అఖండ హరినామ సంకీర్తన జరగాలన్న సంకల్పంతో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని 5వ భక్తి కళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగా ప్రచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్తున్నారా అక్క? ఇదే తీసుకు
చెప్తా ఉన్నారు, నేను ఉన్నా మీకు అని చెప్పండి. నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం యత్ఫలం నాస్తి తపసా న యోగే న సమాధినా తత్ఫలం లభతే సమ్యకు కలౌ కేశవ కీర్తనా. నాకు సెండ్ చేయి. వాటి మధ్యలో ఒకటి వార్చుకున్నాం. ఇల్లే పాటలు పాడి ఇంటిపోరాదు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ గజేంద్రుడే ఆర్తితోడ రావేయని అడవి మృగము కేకలిడగాన వచ్చి రక్షించి తండ్రు హృదయపూర్వకముగా కేకల నిడుచుచుంటివి. ఓ ప్రభు, ఒక్కసారి మా కష్టాల నుంచి తొలగించవా, మాకు ఈ ప్రమాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇల్లందు ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ గారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే 7వ తారీఖు ఇందిరా పార్కులో జరిగే హైందవ భక్త కళా సమ్మేళనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన చేసుకున్నాం సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం లేదు. నిస్వార్థంగా భగవంతుని మీద భక్తితో తిరుపతిలో 360 జరిగింది. కనుక భక్త రామదాస్ గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది. కనుక దేవస్థానం సామాన్య భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది. దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి. ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి హరినామ సంకీర్తన. కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుడి మీద భక్తితో మొత్తం మే 7వ తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దీన్ని నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు, హరినామ సంకీర్తన కావాలని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తాం. జై శ్రీరామ్. కరీంనగర్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ కూరగాయల మార్కెట్ హైమత్పుర రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను షెడ్లను బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ సహకారంతో తొలగించారు. రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై రోడ్లపై వ్యాపారం చేయవద్దని మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అదే అదే అందుకే
నిన్న వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ షాహీన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రధాన సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులతో సనా మహీన్, బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 437 మార్కులతో ఇక్రా ఫాతిమాలు, ఆదిమా ఫాతిమా 465 మార్కులతో మరియు జరానిసార్ 450 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని షాహీన్ జూనియర్ కళాశాల విజయ పథకాన్ని రెపరెపలాడించారు. విద్యార్థులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఎజేజ్ అహ్మద్, షోహేబ్ అహ్మద్ ఖాన్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. Thank you very much for coming, and today we are here to celebrate the success of Shaheen Junior College at Karimnagar. We have tremendously achieved state ranks, many state ranks in the very first year of our operations, and we thank here our senior lecturers who have spent their day and night to prepare our students. We thank our students who have worked hard to achieve these ranks, and we thank everyone. We thank their parents and the media over here for coming here and to celebrate our success. Thank you very much. आज शाहीन जूनियर कॉलेज करीमनगर के लिए बहुत खुशी का मौका है कि पहले ही साल के अंदर शाहीन जूनियर कॉलेज ने एमपीसी के अंदर और बाईपीसी के अंदर परफेक्ट स्टेट रैंक्स हासिल किए हैं. 468 आउट ऑफ 470 स्टेट रैंकर एमपीसी के अंदर और 437 आउट ऑफ 440. Respected parents, second year due to suffocation and all. यूसुफ भाई आप 2 मिनट खामोश बैठे बोले थे. कॉलेज करीमनगर के लिए बहुत खुशी का मौका है कि पहले ही साल के अंदर शाहीन जूनियर कॉलेज को परफेक्ट स्टेट रैंक्स एमपीसी के अंदर भी और बाईपीसी के अंदर भी आया अल्हम्दुलिल्लाह. 468 आउट ऑफ 470 एमपीसी के अंदर और 437 आउट ऑफ 440 बाईपीसी के अंदर. ये हमारे लेक्चरर्स की दिन और रात की मेहनत और हमारे बच्चों की मेहनतें हैं. हम तमाम पेरेंट्स का शुक्रिया अदा करते हैं. और इसके अलावा स्टेट तेलंगाना इंटरमीडिएट एजुकेशन का जो परसेंटेज है उससे बहुत आगे बढ़कर आप कह सकते हैं कि डिस्ट्रिक्ट के टॉप कॉलेज में शाहीन करीमनगर के 80% हमारा यहाँ पे रिजल्ट आया है. और बहुत से बच्चों ने गैर मामूली तौर पर यहाँ पे परफॉर्म किया है. हम फिर एक मरतबा ये बताना चाहते हैं कि हम करीमनगर को एजुकेशन हब बनाने के लिए आए हैं, यहाँ के एकेडमिक स्टैंडर्ड्स पे इम्प्रूव करने के लिए आए हैं. और हमारी पूरी कोशिश रहेगी कि आने वाले दिनों के अंदर ये तरक्की का सफर जारी रहे. हम मीडिया के दोस्तों का भी शुक्रिया अदा करते हैं कि हमेशा वो हमारे साथ रहे. हम सारे पेरेंट्स का भी शुक्रिया अदा करते हैं. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీటీఎస్ కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పారిశుద్ధ కార్మికులకు దుస్తులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కే లింగయ్య, మల్లేశ్వరి, 7వ జోన్ ఎం సారయ్య, మల్లేశ్వరి, నగేష్, ఎండి ముంతాజ్, 9వ జోన్ ఈర్ల ఐలయ్య, పెళ్లి రవి, బి నాగమణి, 11వ జోన్ 12 ఎవరి వారుగా కలెక్ట్ చేసుకోవాలి నెమ్మదిగా. మనం అవుట్సోర్సింగ్ జాబ్ ఇస్తున్నాం సార్. రీసెంట్గా ఒక 4 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళదే కూడా. సో డెఫినెట్గా డైరెక్ట్గా వాళ్ళ అప్రోచ్ అయితే సరిపోతుందని చెప్తున్నాం సార్. ఈ విధంగా కూడా మనకు వాళ్ళ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది సార్. కరెంట్ కూడా మీకు అందరికి ఉచితంగా వస్తా ఉంది, గ్యాస్ వస్తా ఉంది, 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తా ఉంది. మీ తాతల కుటుంబాల ఊర్లో ఉన్న మీ అక్క చెల్లెలకు రైతు రుణమాఫీ, సూపర్ ఫోటో కావాలి.
డివిజన్ వైజ్గా అలాట్మెంట్ చేస్తున్నాం. ఆ డివిజన్ వైజ్గా ఎవరు పని చేయకపోతే మీరు ప్రాపర్గా ఇంకొకటి నాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే 8 hours ఉన్నప్పుడు దట్ 8 hours అనేది ఖచ్చితంగా డెడికేటెడ్గా మీరు పని. మరో బుట్టిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.